నరసరాపేటలో 5గురికి గాయాలు, రాళ్లు సీసాలతో రెచ్చిపోయిన వైన నరసరాపేటలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం రాత్రి టీడీపీ నరసరాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కార్యకర్తలు 5వ వార్డులో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాళ్లు సీసాలతో దాడులకు తెగబడ్డారు. దాడిలో మల్లికార్జున, మహేష్, కోటి సైదులతో పాటు మరో కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అరవింద్ బాబు తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా రాత్రి అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేసి అక్కడ ధర్నా చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అగ్రనేతల వారసులకు కాంగ్రెస్ టికెట్లు రానున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వారసులకు బరిలోకి దించుతుంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ జాలోర్ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ చింద్వారా స్థానం నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. అస్సాం మాజీ సీఎం దివంగత తరుణ్ గొగోయ్ కుమారుడు ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు 5 రాష్ట్రాల్లో 43 స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్ 2వ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్రపాలిత స్థానమైన డామన్ డయ్యూలో స్థానాలు ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణలోని ఏ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా మొత్తం 43 మంది అభ్యర్థులు 10 మంది జనరల్, 13 మంది ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఉండగా ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 9 మంది, ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై ఈ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. కాగా రాజస్థాన్లోని చురు ఎంపీ రాహుల్ కస్సాన్ సోమవారం బీజేపీకి రాజీనామా చేసి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో జరిగా ఆయనకు వెంటనే టికెట్ దక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ తొలి జాబితాలో 5 రాష్ట్రాల్లో 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.